హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం నేను ముందు ప్యాన్ పెట్టుకున్నాను. అందులో నెయ్యి యాడ్ చేసుకున్నానండి. నెయ్యితో పాటు కాస్త ఆయిల్ కూడా వేసుకున్నాను. అది కాస్త హీట్ ఎక్కిన తర్వాత అందులో హోమ్ గరం మసాలా అంటాం కదా, చెక్క, లవంగం, మిరియాలు, బిర్యానీ ఆకు లైక్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి. అందులో మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాం మనము. ఇంకా వేరే ఉన్నా కూడా వేసుకోండి మసాలా దినుసులు. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. అలా చూడటానికి పెద్దగా ఉన్నాయి కానీ చిన్నగానే కట్ చేశానండి. ఫ్రై అయిన తర్వాత విడిపోతాయి అన్నమాట. సో అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. అది కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. స్పైస్ చూసి వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ మనము కారం కూడా యాడ్ చేసుకుంటాం, ఎండు కారం కూడా యాడ్ చేసుకుంటాం ఇందులో. సో మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూసుకున్నట్టయితే కాస్త దగ్గరగా ఫ్రై అవుతుంది. తర్వాత మనము కరివేపాకు యాడ్ చేసుకున్నాం. తర్వాత మిల్ మేకర్, సోయా అంటాం కదా, అది, క్యారెట్, ఆలు, అలాగే గ్రీన్ పీస్. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఎన్ని ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటే అంత బాగుంటుంది. నేను ఇందులో సోయా బీన్స్ అలాగే గ్రీన్ పీస్ ఈ రెండు మాత్రమే బాయిల్ చేశాను. మిగతావి డైరెక్ట్గా కట్ చేసుకొని క్లీన్గా యాడ్ చేశాను అంతే. సో మూత పెట్టేసుకొని ప్లేట్ పైన పెట్టేసుకొని ఒక 5 నుంచి 7 నిమిషాలు ఫ్రై అవ్వాలి. మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను ఒక టమాటోని యాడ్ చేశాను, టమాటో ముక్కలు యాడ్ చేశాను. ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిపెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆలు, క్యారెట్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని. తర్వాత చూసినట్టయితే కాస్త ఫ్రై అయిపోయింది కదా, ఉడికింది అనమాట మన క్యారెట్, ఆలు. అన్నీ బాయిల్ చేయలేదండి, కొన్ని వెజిటేబుల్స్ మాత్రమే నేను బాయిల్ చేశాను. మీ దగ్గర ఇంకా గోబీ కానీ ఇలాంటివి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఎండు కారం యాడ్ చేశాను. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ధనియా పౌడర్ కూడా వేసాను. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియా పౌడర్ అండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ చెప్పాను కదా, అది కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ పసుపు కూడా వేసాను. తర్వాత ఇవన్నిటిని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ మసాలా అంతా వెజిటేబుల్స్కి పట్టాలి కదా, అందుకని. సో ఇవన్నీ పట్టేదాకా ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. తర్వాత దీనికోసం నేను సైడ్కి మళ్ళీ బిర్యానీ రైస్ కూడా పెట్టానండి. దీంట్లో ఏమి యాడ్ చేయలేదు, నేను జస్ట్ కొంచెం ఆయిల్, సాల్ట్ ఆ రెండే యాడ్ చేశాను ఫ్రెండ్స్. పక్కన సైడ్కి నేను ఇవి బాయిల్ చేసుకున్నాను రైస్. మనకి గ్రేవీ, ఈ బిర్యానీకి కావాల్సింది మొత్తం రెడీ అయ్యే లోపల బాయిల్ అయిపోతుంది అనమాట రైస్. నెక్స్ట్ ఇందులో నేను పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను. సిమ్లో పెట్టుకొని పెరుగు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే పాడైపోతుంది, విరిగిపోతుంది అంటాం కదా, అలా అవుతుందన్నమాట. పెరుగు యాడ్ చేసుకున్నాక సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత హాఫ్ లెమన్ యాడ్ చేశాను. ఆల్రెడీ పెరుగు వేసుకున్నాం కాబట్టి సగం నిమ్మకాయ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇందులో. వీటిని అన్నీ కలిపేసి ఆయిల్ కొంచెం పైకి ఇలా కనిపిస్తుంది కదా, అంతవరకు వెయిట్ చేయాలి. ఆయిల్ మనకు పైకి వచ్చినట్టయితే మనకి దమ్కి కావాల్సిన గ్రేవీ రెడీ అయిపోయినట్టు. సో తర్వాత ఇందులో మనం సైడ్కి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ రైస్, అది ఇందులో పైన మొత్తం కవర్ చేసేసుకోవాలి. దమ్కి పెడుతున్నాం కాబట్టి పైన మొత్తం గ్రేవీ కవర్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో లైట్గా కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. పైన గార్నిష్ కోసం నేను కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్ ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను, కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని. సో అవి పైన యాడ్ చేసుకున్నాను.
కొంచెం మంచి ఫ్లేవర్ రావాలంటే నేను కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మీరు ట్రై చేసినప్పుడు వేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం ఆ స్మెల్ అనేది నీట్గా వస్తుంది అనమాట. సో మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.